విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఏపీ జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. పట్టణానికి చెందిన రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు పోతార్లంక ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన సంఘీయులైన 100 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల్ని పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రొఫెసర్ నిరంజన్, పులిగడ్డ నారాయణరావు, కొండేటి సురేష్, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, విశ్రాంత మున్సిపల్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మిపతి, ఏపీ ట్రాన్స్కో డీఈ పాగోలు భవానీ తదితరులు మాట్లాడారు. ఒక్కొక్కరికి 2000 ఉపకార వేతనం, నోటు పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్ మెటీరియల్, ఎగ్జిక్యూటివ్ ఫైల్, వాటర్ బాటిల్, రీడింగ్ చైర్, ప్లాంక్స్ పంపిణీ చేశారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి పేటెటి శ్రీనివాస్, శివ నాగేశ్వరరావు, పెద్దలంక వెంకటేశ్వరరావు, మోపిదేవి శ్రీనివాస్, నాంచరయ్య తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక 3 మాసాల క్రితం నుంచే శ్రీనివాస్ గారు మొదలుపెట్టారు. అంటే వాళ్ళ ఈ ఆర్వీఎస్ సంస్థ ఎందుకు ఇంత పాపులర్ అయిపోయి ఈరోజు ఈ సంస్థని మోడల్గా తీసుకొని అనేక జిల్లాల్లో ఈ సంస్థని మళ్ళా ఏర్పాటు చేసుకునే స్థాయికి వెళ్తుందంటే ఈ టీం యొక్క ఐక్యత, మీరు ఆ డెడికేషను, మీరు చూపేటువంటి ఆ ప్రేమ, ఇవన్నీ కలిపి వెరసి ఈరోజు ఆర్వీఎస్ని ఈ స్థాయికి తీసుకెళ్తా ఉన్నాయి. 3 మాసాల నుంచే వచ్చేటువంటి ఎవరైతే మనం గెస్టులు పిలుచుకోవాలనుకున్నారో వాళ్ళందరితో కాంటాక్ట్లోకి రావటం కానీ, దానికన్నా ఈ విద్యార్థుల్ని వారందరికీ సమాచారం తీసుకోవటం కానీ, వారందరినీ ఒక చోటకి చేర్చడం కానీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ చేర్చడం కానీ, ఇది చిన్న విషయం కాదు. ఆర్గనైజేషన్ నడిపేటువంటి మా అందరికీ బాగా తెలిసింది. ఒకవైపు వృత్తిరీత్యా ఉద్యోగం నిర్వహిస్తూ మరలా ఇలాంటి సెలవు రోజులు కూడా ఇందాక మాస్టర్ గారు చెప్తా ఉన్నారు, వారికి వచ్చిన సెలవులన్నీ సగం సెలవులు ఈ కార్యక్రమానికే వెచ్చించడం అంటే మరి ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు, ఎవరి ఇల్లు చూసుకునేటువంటి ఈ రోజుల్లో ఇంత డెడికేట్ చేయటం నిజంగా చాలా గ్రేట్ సార్. ఇదంతా ఆర్వీఎస్ టీము నడుపుతున్నటువంటి మీ టీంకే దక్కుతుంది. మరొకసారి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా గొప్ప విషయం. ఇదొక మోడల్గా ఈరోజు రాష్ట్రం అంతా మిమ్మల్ని చూసి ఈ తెనాలి అంటే మామూలుగానే తెనాలి అభివృద్ధి చెందినటువంటిగా ఉంటుంది. సో మీరు అందులో ముందుండటం, మిమ్మల్ని చూసి ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు మిగతా జిల్లాలు కూడా ఆదర్శంగా తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఒక చోట ఒక నున్నటి ఎత్తైన స్తంభం ఉందంట. దాని మీదకి కప్పలు ఎగబాగుతూ ఉన్నాయి. అది నున్నగా ఉండటం వల్ల అది ట్రై చేస్తున్నాయి కానీ ఎక్కడానికి పడిపోతూ ఉన్నాయి. కానీ ఫైనల్గా ఒక కప్ప మాత్రం పైకి ఎక్కింది. ఎందుకు అంటే అది చెవిటిది, అలాగే గుడ్డిది. అలాగే మనం ఎదిగే ప్రయత్నంలో మనల్ని చూసి పొగిడే వాళ్ళు ఉంటారు, ఎట్ ది సేమ్ టైం విమర్శించే వాళ్ళు ఉంటారు. పొగడ్తలకి పొంగకూడదు, విమర్శలకి కృంగకూడదు. ఓకేనా? అంటుంటారు కదా, గట్టిగా అనుకుంటే అయిపోతుంది అని. దాని ఉద్దేశం ఏంటంటే మన సంకల్పం అంత బలంగా ఉండాలి. అది ఓకేనా? It's a great honor to be a part of this RVS society, and thank you for having me. Thank you, Ananda.